హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బోటి కర్రీ చూపించబోతున్నానండి. మీకు ఒకసారి చూడండి నేను ఎలా చేస్తానో. చూసినాక నాకు చెప్పాలండి మీరు. అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి కుక్కర్లో. చూడండి మీరు. అప్పటి వరకు మనం ఏమేమి వేసుకుంటామో చూద్దామండి. 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, ఓ 4-5 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండి. కట్ చేసుకుందామండి ఆయిల్ వేడెక్కేంత వరకు. మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటో అన్నీ కట్ చేసుకుందాం. అప్పటి వరకు చూస్తుండర్రి, లైక్ చేయండి. అసలు చాలా మంది చేస్తలేరండి, చేయండి. ఉల్లిగడ్డ కోసుకుందామండి. నూనె వేడెక్కింది, వేసుకుందామండి. ఉల్లిగడ్డ వేసుకుందాం. ఈ వర్షాకాలం కదండి, కొద్దిగా కౌసుతోటి అయితే మంచిగా తినాలనిపిస్తుందండి. కొద్దిగా దొడ్డుప్పు వేసుకుందామండి. ఇంట్లో ఉల్లిగడ్డ మంచిగా మగ్గుతుంది. ఒకసారి కలుపుకుందామండి. కొద్దిగా మగ్గాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మగ్గింది మంచిగా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. రెండు స్పూన్ల అల్లం వెల్లిగడ్డ వేసుకుందామండి. మంచిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాక కలుపుకుందామండి. మంచిగా బాగా అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి. ఆ తర్వాత మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న బోటి కుక్కర్లో వేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామండి. తెల్లగా బోటి చూడండి ఎంత. మా ఆయన అంటాడు, సగం బోటి నువ్వు కడిగి కడిగి అయిపోగొడతావు, ఇక 2 కిలోలు తెస్తే ఒక ½ కేజీ చేస్తావని అంటాడండి. అది తీసేసి ఇది తీసేసి అది ఇంత ఉన్నదానికి ఇంత చేస్తామని చెప్తాడు. ఇంత పసుపు వేసుకుందామండి. తర్వాత ఇంకా అందులో కొద్దిగా మూత పెట్టి పెట్టుకుందామండి. పసుపు వేసుకున్నాక మూత పెట్టి పెట్టుకుందామండి. అంతవరకు ఈతలో ఒక కడాయి పెట్టుకుందామండి. ఈ పొయ్యి మీద. ఈ పొయ్యి కొద్దిగా చిన్నగా వస్తుందండి, అందుకనే ఈ పెద్ద పొయ్యి మీద పెట్టుకుందామని ఇది పెడుతున్నానండి. ఈ దొబ్బ అనేది కొద్దిగా డైరెక్ట్ మనం అట్లనే కుక్కర్లో వేస్తే కొద్దిగా నీసువాసన వస్తుందండి. అందుకనే నేను ఎప్పుడు తెచ్చినా ఈ దొబ్బను సపరేట్గా కొద్దిగా ఆయిల్లో వేయించి తర్వాత బోటీలు వేస్తాండి. అది కొద్దిగా మగ్గినాక ఇది వేసేస్తానండి. ఒకసారి చూసుకుందామండి. ఇప్పుడు చూసుకొని జర జాగ్రత్తగా తీయాలండి. అవి దొబ్బ ఇట్లా ఉబ్బినట్టు అయ్యి ఇట్లా లేస్తామండి పైకి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కొద్దిగా నీరు మొత్తం పోయేంత వరకు చూసుకోవాలండి. దొబ్బల నీరు మొత్తం పోతే మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, లేకపోతే నీసువాసన వస్తుందండి ఈ దొబ్బ. ఇది తీసి పక్కకు పెట్టుకుందామండి. ఆ కుక్కర్ తీసి ఈ పొయ్యి మీద పెట్టుకుందామండి. మరీ ఆ పొయ్యి చిన్నగా వస్తుందండి. ఒకసారి చూసుకుందామండి ఇది ఎలా అయిందో. మంచిగా మగ్గిందండి, ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యింది. ఇది ఒక 2-3 విజిల్ వచ్చేంత వరకు ఇది అట్లనే పెట్టుకొని ఇప్పుడు తీసుకుందామండి. మూత విజిల్ గ్యాస్ మొత్తం తీసేద్దాం ఇందులో కుక్కర్లో. నేను మాత్రం ఇలాగే చేస్తానండి బోటి.
మంచిగా ఉడికిపోయిందండి. మంచిగా ఉడికిపోయిందండి. సగం వరకు ఎక్కువనే ఉడికిందండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న దొబ్బ మాత్రం అందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకొని టమాటా వేద్దామండి. ఇంట్లో టమాటా వేసుకొని కలుపుకుందాం. టమాటా వేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కారం వేద్దామండి. కారం మాత్రం బాగుందండి. 1 స్పూన్ వేస్తున్న కారం మేము బాగానే తింటాం, కానీ ఇది 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఇంత ధనియాల పొడి 1 స్పూన్ అయితే సరిపోతుందిలేండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్లంతా కొబ్బరి పొడి వేసుకుందామండి. కరెంటు పోయిందండి. కరెంటు పోయింది, అందుకనే చీకటి అనిపిస్తుంది. ఎలా అయిందో చూసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇలా అయిందండి. కరెంటు పోయింది కాబట్టి మీకు కొద్దిగా ఇప్పుడు కరెంటు రాలేదు, కానీ కిటికీ తెరిచినండి, వెలుతురు వచ్చింది. ఇలా అయింది బోటి. చూడండి ఒకసారి. గరం మసాలా వేసినండి. ఇప్పుడు లాస్ట్ గరం మసాలా వేసిన. అయిపోయింది. కొత్తిమీర దింపుకునే ముందర కొత్తిమీర ఎంత వేసుకొని గరం మసాలా వేసుకొని ఆఫ్ చేసేసినండి. పొయ్యి అయిపోయిందండి. కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిసేపు పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, కరెంట్ వచ్చిందండి. ఇప్పుడు నూనె మంచిగా పైకి తేలింది. మంచిగా అయిందండి పోటీ. మంచిగా వేడి వేడి అన్నములకు బోటి కర్రీ వేసుకొని కుమ్ముడేనండి. ఇక చూశారు కదండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోకండి.